వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి డాక్టర్ సివి రంగారెడ్డి గారు ఉన్నారు. తపస్య గ్రూప్లో ప్రొఫెసర్ ఎకనామిక్స్ అండ్ ఆపరేషన్స్. నమస్కారం రంగారెడ్డి. రంగారెడ్డి గారు, మీ దగ్గర +2 తర్వాత బిఎస్ అండ్ ఎంఎస్ ఎకనామిక్స్లో డ్యూయల్ డిగ్రీ అనేది ప్రవేశపెట్టారు మీరు. ఏంటి దీని ప్రత్యేకత ఏమిటి? ఇప్పటికే చాలా కోర్సులు ఉన్నాయి కదా మార్కెట్లో, అయితే +2 తర్వాత బిఎస్ అండ్ ఎంఎస్ ఎకనామిక్స్, దీని ప్రత్యేకత ఏంటి? ఇది కాలానుగుణంగా సెంట్రల్ గవర్నమెంట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో చేంజ్ చేసిందండి. దాని ప్రకారం ఉస్మానియా యూనివర్సిటీ కూడా 2022-23లో బిఎస్ ఎంఎస్ ఎకనామిక్స్ స్టార్ట్ చేసిందండి. ఇది డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్. బిఎస్ ఎకనామిక్స్ అనేది 4 years ప్రోగ్రామ్, అది ఎంఎస్ ఎకనామిక్స్ అనేది 1 year ప్రోగ్రామ్. అంటే 4 years తర్వాత మీరు ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ ఎగ్జిట్ ఆప్షన్ తర్వాత ఇప్పుడున్న న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఆఫ్టర్ బిఎస్ ఎంఎస్ ఎకనామిక్స్ చేశాక మీరు డైరెక్ట్ పిహెచ్డి కూడా చేసుకోవచ్చు. ఏ ప్రోగ్రామ్ అయినా సరే దీంట్లో అందరూ ఎలిజిబుల్. అంటే 5 yearsలో పీజీ అయిపోతుంది వాళ్ళు? అయిపోతుంది సార్. మామూలుగా అయితే అలా లేదు, 4+2 6 years కానీ పీజీ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 12+4 అని పెట్టింది కాబట్టి దీంతో చేసుకోవచ్చు. ఈవెన్ 4 years అయిపోయాక మీరు డైరెక్ట్ పిహెచ్డి కూడా అప్లై చేయొచ్చు. ఈ బిఎస్ఎంఎస్ ఎకనామిక్స్ అనేది ఆల్రెడీ ఐఐటి కాన్పూర్, ఐఐటి ముంబై, ఐఐటి ఖరగ్పూర్లో ఆల్రెడీ ఉంది. ఇంకా ఆల్రెడీ 7 IISRs ఉన్నాయి సార్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఉంది. ఇవి 7 IISRs ఉన్నాయి. ఇవి ఆల్రెడీ మన ఒక IISR తిరుపతిలో కూడా ఉంది. ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ అక్కడ నడుస్తుంది. ఇది మనకు ఉస్మానియా యూనివర్సిటీలో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామ్ అండి. అంటే దీనివల్ల ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి? అంటే మార్కెట్లో ఇప్పుడు దీని అవసరం ఏ విధంగా ఉంది? అసలు ఎకనామిక్స్ అనేది క్వీన్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అండి. ఎవ్రీవేర్ ఫర్ ఎనీ మేనేజ్మెంట్ ఎకనామిక్స్ అనేది అవసరం సార్. సో ఎకనామిక్స్ అనేది ఎక్కడే ఇంపార్టెంట్ ఉన్నది అంటే ప్రతి ప్రోగ్రాంలో ప్రతి దాంట్లో కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. దానికి అనుగుణంగా ఈ ప్రోగ్రామ్ తయారు చేశారండి. అంటే ఎకనామిక్స్ అనేది దాని ఇంపార్టెన్స్ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ కొత్త కోర్సు అంటే +2 తర్వాత బిఎస్ 4 సంవత్సరాలు, ఎంఎస్ 1 సంవత్సరం, మొత్తం 5 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోతుంది మొత్తం ఈ డ్యూయల్ డిగ్రీ అనేది ఏంటి అనేది. అంటే దీన్ని ప్రవేశపెట్టడానికి ఉద్దేశం ఏంటి? బేసిక్లీ ఈ ప్రోగ్రామ్కి చేసింది ఏంటంటే సార్, డిగ్రీ కంప్లీట్ అయ్యాక బిఏ, బిఎస్సి, బీకామ్ ఇవన్నీ ట్రెడిషనల్ కోర్సెస్ అండి. ఈ బిఎస్ఎంఎస్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేస్తే ఇందులో ఇది మల్టీ డిసిప్లినరీ అండ్ ఇంటర్ డిసిప్లినరీ అండి. అంటే మల్టీ డిసిప్లినరీ అంటే ఇంతకు ముందులాగా ట్రెడిషనల్ కోర్సెస్లో బీకామ్ అంటే బీకామ్ సబ్జెక్ట్సే చదవాలి, బీబీఏ అంటే బీబీఏ సబ్జెక్ట్సే చదవాలి, అలా లేదండి. ఇది మల్టీ డిసిప్లినరీ అంటే మేనేజ్మెంట్ కూడా ఉంటుంది ఇందులో. వెన్ యూ టాక్ స్టాటిస్టిక్స్ కూడా ఉంటుంది. వెన్ యూ టాక్ అన్ని లెవెల్స్లో అందరూ చదువుతుంటారు అనమాట. అంటే అన్ని మేనేజ్మెంట్ చదువుతుంటారు, స్టాటిస్టిక్స్ చదువుతారు, ఆపరేషన్స్ లెవెల్స్లో కూడా చదువుతుంటారు, అన్ని మార్కెటింగ్ కూడా చదువుతారు. ప్రతి ఒక్కరికి ఎకనామిక్స్ అనేది అవసరం అండి. ఒక కంపెనీ ఈరోజు ఫోర్కాస్ట్ చేయాలి, ప్రిడిక్ట్ చేయాలి, ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై చేయాలి, ఎంత సేల్స్ చేయాలి అనేది కావాలి అంటే డెఫినెట్గా ఈ ఎకనామిక్స్ అనేది అవసరం. అందుకే కొత్త కోర్సు ఈ బిఎస్ ఎకనామిక్స్ అనేది మల్టీ డిసిప్లినరీ. అపార్ట్ ఫ్రమ్ దిస్, దీని కాకుండా బిఎస్ ఎకనామిక్స్ అనేది ఇంటర్ డిసిప్లినరీ. అంటే మనం ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ చదువుతాము, వెన్ యూ టాక్ లేబర్ ఎకనామిక్స్ చదువుతాము. ఇది ఇండియా బేసిక్లీ అగ్రికల్చర్ కాబట్టి అగ్రికల్చర్ ఎకనామిక్స్ కూడా చదువుతామండి. సో వరల్డ్ వైడ్గా మొత్తం ఎకనామిక్స్ అనేది ఈరోజు చాలా అవసరమైన సబ్జెక్ట్ సార్. సో దాని ప్రకారం ఈ కోర్సు డిజైన్ చేయబడ్డది. అంటే ఇప్పుడు రంగారెడ్డి గారు, బీఏలో ఎకనామిక్స్ ఉంది, బీకామ్లో ఎకనామిక్స్ ఉంది, అంటే ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చాలా కోర్సులు ఉన్నాయి కదా. ఈ కోర్సు ఎందుకు చూస్ చేసుకోవాలంటే మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కరికులం ఇవన్నీ అప్డేట్ ఉన్నాయంటారా మీ దగ్గర? ఏంటి మీ ఉద్దేశం ఏంటి? అవునండి, యాక్చువల్గా ఇది 4 years 5 years కోర్సులో మనం చూసుకున్నట్టయితే 10 సెమిస్టర్స్ ఉంటాయండి. 10 సెమిస్టర్స్లో మనకు అన్ని సబ్జెక్ట్స్ ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ కాకుండా మేము యాడ్ ఆన్ కోర్సెస్ కూడా ఉన్నాయండి. ఈ యాడ్ ఆన్ కోర్సెస్లో మనం చూసుకుంటే వెన్ యూ టాక్ అబౌట్ బిఎస్ ఫిన్టెక్ అని ఉంది, ఫిన్టెక్ సబ్జెక్ట్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఉంటుంది, వెన్ యూ టాక్ బ్లాక్ చైన్ ఉంటుంది, వెన్ యూ టాక్ అబౌట్ అంటే ఈ ట్రెడిషనల్ కోర్సెస్లో ఇవన్నీ ఉండవండి. సో ఈ కోర్స్ ఏంటంటే మార్కెట్కి ఓరియంటేషన్గా మనకి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అవసరం ఉంటుంది. వెన్ యూ టాక్ ఫిన్టెక్ అంటాం, ఫిన్టెక్ కోర్సెస్ ఉంటాయి. మనం బిఎఫ్ఎస్ఆర్ అంటారు, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ వాళ్ళకు అనుగుణంగా ఈ కోర్స్ చేయబడ్డది సార్. ఈ కోర్సు ప్రకారం మనం చేసుకుంటున్నట్టయితే ఈ యాడ్ ఆన్ కోర్సెస్ కూడా చెప్తూ ఉంటాం. ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ ఉన్న కోర్సులు ఏవైతే ఉన్నాయో
ట్రెడిషనల్ కోర్సెస్, కన్వెన్షనల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో వాళ్ళు కరికులం అప్డేట్ లేదంటారా? లేదండి, ఆ కోర్సెస్ అన్నీ కూడా ట్రెడిషనల్ కోర్సెస్. అందుకే గవర్నమెంట్ దీని ప్రకారం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఇలా కోర్స్ డిజైన్ చేయబడ్డదండి. సో దీంట్లో మనకు ఎక్సెల్, అడ్వాన్స్ ఎక్సెల్, బ్లాక్ చైన్, డేటా అనాలిటిక్స్ అన్ని కోర్సుల నుంచి తీసుకున్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈ కోర్సులో యాడ్ చేయబడ్డాయి. కాబట్టి డైరెక్ట్గా ఒక స్టూడెంట్ కంప్లీట్ చేశాడు అంటే బీఎస్ ఎకనామిక్స్ చేస్తే హీఈస్ డైరెక్ట్లీ అవైలబుల్ టు ద మార్కెట్ అండి. అంటే కాలేజీకి వెళ్ళామా, చదువుకున్నామా, ఎగ్జామ్ రాసామా, సర్టిఫికెట్ వచ్చిందా, ఇలా కాకుండా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వాళ్ళకి తర్వాత కూడా ప్లేస్మెంట్ కూడా, ఉద్యోగాలు కూడా వచ్చేటట్టు, మార్కెట్కి అవసరం అయ్యేటట్టు ఈ కోర్సులు ఉంటాయంటారా? అంతేనండి, అలానే చేసామండి. ఆ కోర్స్ కూడా ఈ యాడ్ ఆన్ కోర్సెస్ అన్నీ కూడా బ్యాంకుకి ఏం కావాలి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కావాలి, ఫిన్టెక్ కోర్స్ కావాలి, ఇన్సూరెన్స్ కంపెనీకి రెగ్యులేటరీ బాడీస్ ఏమున్నాయి, ఒక స్టాక్ మార్కెట్కి ఏం కావాలి, అన్నీ కూడా ఇందులో ఉన్నాయండి. అదే కాకుండా ఈరోజు డేటా అనాలిటిక్స్ అండ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మార్కెట్కి ఓరియంటేషన్గా ఈ సిలబస్ చేయబడ్డదండి. దీనికి కాకుండా మేము ప్రతి సెమిస్టర్లో కూడా ఒక కోర్స్ పెట్టుకుంటూ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇస్తామండి. దీన్ని మా దగ్గర ఒకటి ఇండియాలో నెంబర్ 1 అయిన క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ 6 Phase అని ఉంది. ఇది విరిండా కంపెనీ సిస్టర్ కన్సర్న్. ఇది కూడా మేము క్యాంపస్ రిక్రూట్మెంట్ టెస్ట్ చేస్తాం. అందులో LMS అంటాం, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ పెడుతుంటాం. వాళ్ళకి ఇంటర్వ్యూస్ కండక్ట్ ఎలా చేస్తామో చూపిస్తుంటాం. ప్లస్ వాళ్ళకు 100 to 150 టెస్ట్ పేపర్స్ కూడా కండక్ట్ చేస్తామండి. సో దట్ రేపు పొద్దున వాడు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈజీగా మార్కెట్లో దాన్ని క్లిక్ ఆన్ అవ్వచ్చు అని చెప్తాం. లైవ్గా ఉంటుంది అంతా? అవునండి, తప్పకుండా అదే లైవ్ ఆన్లో ఉంటుంది. అదే BSMS మెయిన్ ఉద్దేశం అండి. BSMS ఎకనామిక్స్ ఉద్దేశమే అది. అంటే సాధారణంగా BSMS ఎకనామిక్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ట్రెడిషనల్ కోర్సెస్లో చూసుకుంటే మీకు 3 to 4 lakhs ఉంటుందండి. ఇది మార్కెట్ ఓరియంటేషన్. పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీస్ అయినా చూసుకోండి, డెలాయిట్ అయినా, క్యాపిటల్ ఐక్యూ అయినా, ఫైనాన్స్ కంపెనీస్, జెన్పాక్ అయినా, వెల్స్ ఫార్గో, ఇలాంటి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఈ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయో వీటికి మంచి డిమాండ్ ఉందండి ప్రతి కంపెనీ. అపార్ట్ ఇది కాకుండా మనకి బ్యాంకింగ్లో RRBకి, నాబార్డ్కి, బ్యాంకింగ్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అన్నిటి కూడా ఇది రిక్రూట్మెంట్ అండి. ఎందుకంటే వాళ్ళు కూడా అగ్రికల్చర్కి లోన్ ఇవ్వాలంటే ఏమేమి ఫ్యాక్టర్స్ చూడాలి, ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఏమేమి రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి, ఇవన్నీ కావాలి అంటే BSMS కోర్స్ అనేది అత్యంత అవసరం అండి. అంటే రంగారెడ్డి గారు, నేను లేటెస్ట్గా ఒక పత్రికలో చదివాను, ఎకనామిక్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు కొన్ని లక్షల పోస్టులు ఇప్పుడు వాళ్ళ కోసం ఖాళీగా ఉన్నాయి, అయితే భర్తీ అవ్వట్లేదు. అంటే వాళ్ళకి తగ్గట్టు ఆ కోర్సులు కంప్లీట్ చేయని వాళ్ళ వల్ల ఈ సమస్య ఏర్పడుతుందంటారా, ఏంటంటారు? అంతేనండి, మీరు చెప్పింది కరెక్టేనండి. ఎందుకంటే వాళ్ళు బేసిక్ కోర్సే కంప్లీట్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఈ యాడ్ ఆన్ కోర్సెస్ అవ్వట్లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ చేద్దాం. ప్రతి బ్యాంకుకి కూడా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అవసరం. ఓ రెగ్యులేటరీ బాడీ అంటే ఏంటో వాళ్ళకి తెలియాలండి. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి. ఇండియాలో ఒకటే స్టేట్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది. అది మన హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది. అన్ని ఫైనాన్స్ కంపెనీస్ ఆల్ ఓవర్ ద గ్లోబ్లో ఉన్నాయి, అన్నీ కూడా మన హైదరాబాద్లో ఉన్నాయి. ఆ ఫైనాన్స్ కంపెనీస్కి ప్రతి కంపెనీకి కూడా డేటా అనాలిసిస్ కావాలి, డేటా అనాలిటిక్స్ కావాలి, వాళ్ళకి బ్లాక్ చైన్ అంటే ఏంటో తెలియాలి. ఇవన్నీ కావాలి అంటే ఈ కోర్స్ అనేది ఉంటుంది. ఈ కోర్సులో అన్ని సిలబస్లు అన్నీ కూడా చేయబడ్డాయి, అన్నీ కూడా దీంట్లో ఇన్కల్కేట్ చేయబడ్డాయి. కాబట్టి ఈ కోర్స్ అనేది ఒక స్టూడెంట్ తీసుకున్నట్టయితే 100% అతనికి ప్లేస్మెంట్ వస్తుందండి. ఓకే, అంటే ఇప్పుడు కేవలం తపస్య గ్రూప్లోనే ఇది మనకి అందుబాటులో ఉంది. అంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టుంది, కానీ మన దగ్గర అయితే ఇక్కడే ఉన్నట్టుంది. నార్త్ ఇండియాలో ఎకనామిక్స్ మీద చాలా అవగాహన ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఉంది. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో మనకుంటే నార్త్ ఇండియాలో చాలా ఫేమస్. అక్కడ మనకు నార్మల్గా అబౌవ్ 97% వచ్చిందంటే ఇంటర్మీడియట్లో +2లో వచ్చిన వాడికి ఎలిజిబుల్ ఓన్లీ అపియర్ చేయడానికి. మనకు సౌత్ ఇండియాలో అంత అవగాహన లేదు, కానీ ప్లేస్మెంట్స్ చాలా ఉన్నాయి, కానీ మన వాళ్ళు కోర్స్ చేయట్లేదు. లేట్ అయినా కూడా లేటెస్ట్గా తపస్య గ్రూప్ తీసుకున్నామండి. కాబట్టి దీన్ని మనం ఇన్కల్కేట్ చేసుకున్నామండి. ఓకే, అంటే ఇప్పుడు తపస్య గ్రూప్లో BSMS తీసుకోవాలంటే కేవలం BS ఎకనామిక్స్ ఒకటే తీసుకోవచ్చా, లేకపోతే BS ఎకనామిక్స్ అదేవిధంగా MS ఎకనామిక్స్ రెండు కలిపి అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది? రెండు తీసుకోవచ్చండి. ఇది 4-year డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అనమాట. 4 years అతను ఎకనామిక్స్ అనేది 4 years, ట్రెడిషనల్ ప్రోగ్రామ్ అనేది 3 years మాత్రమే. ఈ న్యూ కోర్స్ ప్రకారం అకార్డింగ్ టు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఏ న్యూ కోర్స్ యాడ్ అవునా అవి 4 years చేయాలి. 4 years చేశాక ఇప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 4 years కంప్లీట్ అయ్యాక MS కోసం వెళ్తున్నారు. ఇప్పుడు ప్రపంచంలో చూస్తున్నాం
అక్కడ బయట ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ అవుతున్నారని. అందుకే అతను 4 years అన్న చేయొచ్చు, లేదా ఇంకో 1 year ఇక్కడే చేస్తే అతనికి ఎంఎస్ కోర్స్ కూడా అయిపోతుందండి. ఎకనామిక్స్ అనేది అత్యంత అవసరం సార్. ఈరోజు ప్రపంచంలో ఈరోజు ఎకనామిక్స్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం చూసాం మన నైబరింగ్ కంట్రీ ఎలా ఫేస్ అవుతుందో ప్రాబ్లం. వాళ్ళ దగ్గర వాళ్ళ ఎకనామిక్సే లేదు, వాళ్ళ ఎకనామిక్స్ స్ట్రాంగే లేదు. మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే మన తమిళనాడు స్టేట్ యొక్క జీడిపి పాకిస్తాన్ యొక్క జీడిపి కంటే ఎక్కువ ఉందండి. అంటే వాళ్ళకి అక్కడ ఎకనామిక్స్ అనేది స్ట్రాంగ్ లేరు. ఏ కంట్రీ అయితే ఎకనామిక్స్లో స్ట్రాంగ్ లేదో ఆ కంట్రీ కంప్లీట్గా కొలాప్స్ అవుతుంది. మనం ఇప్పుడు పాకిస్తాన్ను చూస్తున్నాము, ఇంతకుముందు శ్రీలంకను కూడా చూసాం. ఇండియా అలా కాదు. ఇండియాలో 1990 మనం న్యూ ఎడ్యుకేషన్ when టాక్ అబౌట్ పాలసీస్, ఇండస్ట్రియల్ పాలసీస్ ఏవైతే చేంజ్ చేశామో లిబరలైజేషన్ పాలసీస్ ప్రకారం అప్పటి నుంచి మనం ఎకనామిక్ స్ట్రాంగ్లో ఉన్నాం సార్. అంటే ఎకనామిక్స్ అనేది మనకు రైట్ ఫ్రమ్ బిగినింగ్ మనం స్ట్రాంగ్గా చేస్తున్నాం. మార్కెట్లో ఎలా గుర్తిస్తున్నారు బిఎస్సీ ఎంఎస్ ఎకనామిక్స్? ఎందుకంటే బీకామ్ ఎంకామ్ ఇవి చేస్తూ ఉంటారు, కామర్స్కి వెళ్లాల్సిన వాళ్ళు ఎక్కువగా. అయితే బిఎస్ ఎకనామిక్స్ లేకపోతే ఎంఎస్ ఎకనామిక్స్ ఈ కోర్స్కి ఇప్పుడు మార్కెట్ ఏ విధంగా దీన్ని తీసుకుంటోంది? ఇప్పుడు కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు కావచ్చు, ఎంఎన్సీస్. సార్ బిఎస్ఎంఎస్ ఎకనామిక్స్ కోర్స్ అనేది మాత్రం ఇది సిలబస్కి ఎలా ఇన్కల్కేట్ చేశామంటే అన్ని లేటెస్ట్ సిలబస్ పెట్టాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇప్పుడు మనకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఉంటుంది, ఫిన్టెక్ కోర్స్ ఉంటుంది, సైబర్ సెక్యూరిటీ అని ఉంటుంది, ఆర్టిఫిషియల్ లెర్నింగ్ ఉంది, మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఉంది, మనం డేటా అనాలిటిక్స్ ఉంది, బ్లాక్ చైన్ ఉంది, డేటా సైన్స్ అని ఉంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇది ప్రతి దగ్గర ప్రతి సెమిస్టర్లో మేము సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పిస్తామండి. కంపెనీలకి నిజంగా ఏం అవసరమో ఆ కోర్సులో ఇక్కడ ఉన్నాయంటారా ఎక్కువగా? దానికి అనుగుణంగా తయారు చేశామండి. ఒక కంపెనీ వాడికి ఏం రిక్రూట్మెంట్ ఉంది అంటే ఇమీడియట్గా వాడు తపస్యాకి బిఎస్ఎంఎస్ కోర్స్కి మాత్రం కంపల్సరీ వస్తాడండి. ఓకే, మీ దగ్గర అడ్మిషన్ తీసుకోవాలంటే ఎలిజిబిలిటీ ఎట్లా ఉంటుంది, దాని రిక్వైర్మెంట్ ఏంటి? నార్మల్గా ఎనీ స్టూడెంట్ సార్ హూ హ్యాస్ కంప్లీటెడ్ ఐదర్ ఎంపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ లేదా సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ ఏ కోర్స్ చేసిన వాళ్ళైనా సరే ఈ కోర్సు తీసుకోవచ్చు. +2 కంప్లీట్ కంప్లీట్ అయిన ఏ విధంగా అయినా సరే ఏ కోర్స్ కంప్లీట్ అయినా ఇంటర్ +2 కంప్లీట్ అయిన వాళ్ళు దీంట్లో తీసుకోవచ్చు. ఇది దాన్ని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం తయారు చేయబడ్డది సార్. దీనికి అడ్మిషన్ టెస్ట్ లాంటిది ఏదైనా ఉంటుందా? డైరెక్ట్ లేదండి, దీనికి అడ్మిషన్ టెస్ట్ ఏమీ లేదండి. బేస్డ్ ఆన్ మార్క్స్ కాలేజ్ వాళ్ళు తీసుకోవచ్చండి. ఓకే, అంటే ప్లేస్మెంట్ విషయానికి వస్తే, ఎందుకంటే స్టూడెంట్ ఒక అడ్మిషన్ తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆలోచించేది వాళ్ళు ప్లేస్మెంట్కి సంబంధించి. అంటే ఈ కోర్సు కంప్లీట్ అయ్యాక అంటే 4 సంవత్సరాలు +1 5 సంవత్సరాలు, లేకపోతే 4 సంవత్సరాలే బిఎస్ ఎకనామిక్స్ కంప్లీట్ చేయాలంటే 4 సంవత్సరాల్లో చేసుకోవచ్చు. ఎంఎస్ కూడా చేయాలంటే ఇంకో 1 yearలోనే. సాధారణంగా 2 years ఉంటుంది, అక్కడ ఎంఎస్ మీకు 1 yearలో అయిపోతుంది. 5 yearsలో మొత్తం ఎంఎస్ ఎకనామిక్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అయితే ఇలా కంప్లీట్ చేసిన వాళ్ళకి అంటే ప్యాకేజ్, మినిమం ప్యాకేజ్ ఎంత ఉండొచ్చు? ప్లేస్మెంట్ కూడా మీరు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం ప్యాకేజ్ ఎక్కడ దాకా ఉండే అవకాశం ఉంది? బేసిక్లీ సార్ ఎప్పుడైనా సరే డిగ్రీ ట్రెడిషనల్ కోర్సెస్ చేస్తే వాళ్ళకి ప్లేస్మెంట్ ఇచ్చేది ఏ కంపెనీ అయినా సరే మీకు 3 to 4 lakhs మాత్రం మధ్యలో ఇస్తుందండి. అది కూడా కష్టం, చాలా అది కూడా కష్టం ఈ రోజున్న మార్కెట్లో. కానీ ఎంఎస్ కోర్సులో దాని యొక్క స్టార్ ఏంటి అంటే, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ కోర్స్ చేసిన వాళ్ళకు దాంట్లో అన్ని సబ్జెక్ట్స్లో అవగాహన ఉంటుందండి. అయితే మీరు డేటా అనాలిటిక్స్ చూసుకోండి, అది బ్యాంకింగ్లో చూసుకోండి, ఫైనాన్షియల్ సర్వీసెస్లో చూసుకోండి, లేదా ఇన్సూరెన్స్ మార్కెట్. ఇన్సూరెన్స్ ఇది చాలా ఈరోజు 100% ఎఫ్డిఐ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది సార్. ఈ ఫ్యూచర్లో ఈ 2-3 సంవత్సరాలు రాబోయే 2-3 సంవత్సరాల్లో పెద్ద కంపెనీస్ ఇప్పుడున్న దాంట్లో కాకుండా పెద్ద ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కంపెనీసే కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా వస్తాయి. ఆల్రెడీ మన దగ్గర ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎస్టాబ్లిష్ అయింది, ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా వస్తాయి. వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ కావాల్సిన రెగ్యులేటరీ బాడీస్ ఏంటి, వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా ఈ కోర్సులో ఇన్కల్కేట్ అయి చేయబడ్డాయి సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.